హాయ్ హలో గుడ్ మార్నింగ్ నమస్తే అందరికీ నమస్కారం ఆదాబ్ ఎల్లరికీ వణకం నమస్కార నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఒక సబ్స్క్రైబర్ నా ఫ్రెండే వాడు మామూలుగా వాట్సాప్లో మెసేజ్ చేశాడు, మళ్ళీ రే కామెంట్ పెట్టరా అప్పుడైతే అందరు చూస్తారు కదా అని అన్నాను. వాడు కామెంట్ పెట్టాడు ఏంటంటే, నువ్వు ఎలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసావు, నువ్వు ఏ ఫోన్లు యూస్ చేస్తున్నావు, నీకు మైక్ కంపెనీ ఆ కంపెనీ మైక్ ఉంటుంది కదా, ఆ మైక్ పేరేంటి, అది ఇది అన్నీ అడిగాడు. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నేను ఫస్ట్ వీడియో తీసిండేది ఈ ఫోన్తో, రెడ్మీ K20 Pro. ఇది 10 ఏళ్ళు అయింది కొని, 10 ఈజీగా 10 ఇయర్స్ ఏంటది. ఇది నా నాకు చాలా ముఖ్యమైన వ్యక్తి ఇచ్చారు, అమ్మాయి కాదు. అతని సహాయంతోనే నా దగ్గర ఫోన్ లేదు, ముందు ఫోన్ ఉండేది కాదు, నా ఫోన్ రిపేర్కి ఇచ్చాను తిరుపతిలో. అతని దగ్గర ఇవి నేను తీసుకుంటాను, ఆ వీడియో కూడా మీకోసం చేస్తాను ఖచ్చితంగా. అతను నా కోసం చాలా హెల్ప్ చేశాడు. అతని యొక్క నోట్లో రావడం లేదే, నేనేం ప్రిపేర్ కాలేదు గైస్ ఈ వీడియో కోసం, అందుకు చెప్తున్నాను. అతని యొక్క షాప్ని నేను ప్రమోట్ చేసేదానికి అతని పర్మిషన్ అడుగుతాను. ఇఫ్ యూ గివ్ దట్ ఐ విల్ మేక్ యువర్ షాప్ ప్రమోట్. ఓకే, నా వంతు సహాయం నేను చేస్తాను. అతని పేరు కూడా నాకు తెలియదు పాపం. ఇప్పుడు ఆ ఫోన్తో నేను ఇంతవరకు తీసాను ఆ రెడ్మీ Note 10 Pro, అది కూడా ఉండేది 2021లో. ఇంకోటి మైక్ అంటున్నారు కదా గాయస్, మైక్ నా దగ్గర లేదు. నేను బ్లూటూత్ ఉంటుంది కదా చెవిలో పెట్టుకుంటారు, అది మాత్రమే యూస్ చేసేవాడిని. రాను నా వాయిస్ ఇంక్రీజ్ అవ్వడంతో, కాన్ఫిడెన్స్ రావడంతో నేను దాన్ని కూడా ఆపేశాను. ఆఫ్టర్ దట్ నేను ఏ ఫోన్లు యూస్ చేస్తాను చెప్పండి చూడండి, చెప్తే షాక్ అవుతారు. అన్నీ మా ఫ్రెండ్స్కి పాపం. ఫస్ట్ తీసిండేది అయితే ఇది రెడ్మీ K20 Pro. పాపప్ కెమెరా వస్తుంది, ఇదో ఇక్కడ స్పేస్ ఉంది కదా, పాపప్ కెమెరా విల్ కమ్. అండ్ మై ఫ్రెండ్ అశోక్ అని అతను ఒక ఐఫోన్ ఇచ్చిండండి నాకు. అతని సాయంతో 2 వీడియోస్ చేసినాను. మళ్ళీ అతను పీజీ వదిలి వెళ్ళిపోయాడు, అతని గురించి నేను సపరేట్ వీడియోనే చేస్తాను. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను ఫోన్ ఏదైతే వాడుతున్నానో ఇది పీయూష్, వాట్ ఈస్ దిస్ ఫోన్ నేమ్? ఒప్పో రెనో ప్రో ప్లస్ అంట. ఇక్కడ మా ఫ్రెండ్స్ దగ్గర నుంచే నేను తీసుకునేవాడిని, వీడియోస్ చేసుకొని ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ తిరిగి ఇచ్చేసేవాడిని. ఎందుకంటే నా దగ్గర ప్రాపర్ ఫోన్ లేదు. నా రెడ్మీ Note 10 Pro వస్తే ఇంకేది నాకు అవసరం లేదు. ఇంకా అది గాయస్, నేను కంపెనీలో ఏది వర్క్ చేస్తున్నాను అని అడిగాడు. రివేచర్లో చేస్తూనే ఉన్నాను, సుమేరు డీటెయిల్ సొల్యూషన్స్లో చేసి వదిలేశాను. HCL నేను దాని గురించి తర్వాత మాట్లాడతాను. ఇంకా దీని పేరు ఏమంటారు, ఇప్పుడు నేను వర్క్ చేసేది నెక్స్ట్ 1 Gen ఆటోమేషన్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది నేను వర్క్ చేసే కంపెనీ పేరు. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇది కాకుండా నేనేం చెప్పాలనుకోవడం లేదు. నేను హ్యాపీగా షేర్ చేసుకుంటున్న విషయం ఏంటంటే, నేను పేపర్లో వచ్చినాం గైస్, మనం ఆంధ్రప్రభ పేపర్లో వేశారు. ఎందుకంటే నేను ఇన్ని జాబ్స్ వచ్చాయి కదా, కాలేజ్ వాళ్ళు నన్ను పర్సనల్గా ఇన్వైట్ చేసి వాళ్ళు ట్రీట్ చేసిన విధానం నేనే అడిగాను, తప్పేముంది. ఆ సర్టిఫికేట్ల కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు ఓకే బాబు బాగుంది, అమౌంట్ అవసరం లేదు, ఇది చెప్పకూడదు నేను. వాళ్ళు నాకు హెల్ప్ చేశారు గైస్. మిట్స్ కాలేజ్, మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వాళ్ళు నాకు చాలా సహాయం చేశారు. నేను వాళ్ళకు రుణపడి ఉంటాను ఎప్పటికీ. డబ్బులు తీసుకోకుండా నాకు సర్టిఫికేట్ ఇచ్చారు 4-2ది. ఈవెన్ దో ఐ హ్యావ్ 52,350 రూపీస్ రిమైనింగ్, ఐ నీడ్ టు పే. నేను అంత కట్టాల్సిన ఉన్నా కూడా వాళ్ళు నన్ను అవసరం లేదు, నీకు జాబ్ వచ్చింది కదా అదే సంతోషం. ఐ కెన్ ప్రౌడ్లీ సే మిట్స్ కాలేజ్ ఈజ్ నెంబర్ 1 కాలేజ్ ఇన్ మదనపల్లి. టాప్ 20 పక్కా, టాప్ 20 కాలేజెస్లో మిట్స్ కాలేజ్ ఖచ్చితంగా వస్తుంది ఇన్ ఆంధ్రప్రదేశ్. నేను రాసిస్తాను. ఎందుకంటే ఐ విల్ మేక్ ఏ వీడియో ఆన్ దట్ ఇఫ్ దట్ ఫ్యాకల్టీ అండ్ ఆల్ ది అథారిటీ విల్ గివ్ మీ పర్మిషన్. నేను అక్కడికి వెళ్ళి తీసుకొని చేస్తాను ఖచ్చితంగా. ఒక వారం లోపల వాళ్ళని అడిగి ఏమంటుందో మీకు అప్డేట్ చేస్తాను. ఓకే, అది గైస్, నేను వాడిండేది రెడ్మీ K20 Pro, ఆ తర్వాత రెడ్మీ Note 10 Pro, ఆ తర్వాత గూగుల్ పిక్సెల్, ఆ తర్వాత ఐఫోన్, ఆ తర్వాత ఇది ఒప్పో రెనో ప్లస్ సంథింగ్, అండ్ వివో V39 or 69. మై ఫ్రెండ్, అతని పేరు నేను చెప్తే అతనికి ఇష్టం లేదు, పాపులారిటీ అదంతా. రోజు ఇచ్చేవాడు, ల్యాప్టాప్ కూడా ఇచ్చేవాడు. ఇప్పటికి కూడా అతని ల్యాప్టాప్లోనే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ మై యూట్యూబ్. నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే నా కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకునేదానికి చేశాను. ఇప్పుడు దానికి యాడ్లు పడుతున్నాయి, అమౌంట్ వస్తే తీసుకుంటాను, తప్పేం లేదు.
నేను అమౌంట్ ఆశించడం లేదు. ఐ వాంట్ జస్ట్ ఇంప్రూవ్ మై కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఐ వాంట్ టు ఒక 10 లక్షల మంది ఉన్నా కూడా ధైర్యంగా హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, నమస్తే, ఆదాబ్, ఎల్లరికి వనకం, నమస్కార అని మాట్లాడే ధైర్యం నాకు రావడం కోసం నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఇంగ్లీష్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, తెలుగు ఛానల్ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఒక 5 సబ్స్క్రైబర్లు వస్తే నేను అన్నదానం పెట్టిస్తున్నాను గైస్. కానీ 5 సబ్స్క్రైబర్లు రావడం లేదు. తెలుగు ఛానల్లో 90 మెంబర్స్ ఉన్నారు, ఇంగ్లీష్ ఛానల్లో 94 మెంబర్స్ ఉన్నారు. మీకు కంటెంట్ నచ్చితేనే మాత్రమే లైక్ చేయండి అని నేను చెప్పాను. లైక్ కూడా సబ్స్క్రైబ్ చేయొద్దండి అని చెప్పినాను. సో దాన్ని సీరియస్గా తీసేసుకొని కొంచెం అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. వెరీ వెరీ థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ మై జర్నీ. ఒక 5 సబ్స్క్రైబర్స్ వస్తే నేను అన్నదానం పెట్టిస్తానయ్యా. నేను అడుక్కోవడం లేదు. ఇప్పుడు కూడా వీడియో నచ్చితేనే నా కంటెంట్ మీకు యూస్ఫుల్ అని నేను ఏదైనా తప్పు మాట్లాడంటే క్షమించండి. ఈ వీడియోలో కానీ నా వీడియోలలో కానీ నేను ఇంకేం చెప్పదలుచుకోలేదు. నేను ఆల్రెడీ చెప్పేశాను. నేను ఏ ఫోన్లు వాడానో చెప్పాను. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానో చెప్పాను. యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం వల్ల మీ యొక్క కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది. దట్స్ ఆల్. ఓకే, డబ్బుల గురించి ఆలోచించొద్దండి. వ్యూస్తో సంబంధం లేదు, సబ్స్క్రైబర్లతో సంబంధం లేదు. వాళ్ళంతా కోళ్ళే వస్తారు. ఐ కెన్ ప్రౌడ్లీ సే, నేను గర్వంగా తగిన విషయం ఏంటంటే తెలుగు ఛానల్ని 52,000 మంది చూశారు. ఇంగ్లీష్ ఛానల్ని 20,000 మంది పైగా చూశారు. ఎట్లా చేయాలంటే నా వీడియోస్కి యాడ్స్ పడుతున్నాయి. యూట్యూబ్ ఎలా పంపిస్తుంది వీడియో యాడ్స్? నాకు టాలెంట్ ఉంటేనే కదా. టాలెంట్ పక్కన పెట్టు, నా యూట్యూబ్లో కంటెంట్ ఉంటేనే కదా నా ఛానల్లో. ఓకే, ఐ డోంట్ వాంట్ టు ల్యాగ్. నేను ఇప్పటికీ చాలా మాట్లాడాను. నేను ఏ యూస్ చేశానో చెప్పేసాను. అన్నీ అయిపోయినాయి. ఓకే, సైనింగ్ ఆఫ్. సారీ, ఐ ఆమ్ స్టాపింగ్ ది డోంట్ థింక్ లైక్ ఐ డోంట్ నో ఇంగ్లీష్. ఐ డోంట్ నో ఇంగ్లీష్ వెరీ వెల్, బట్ ఐ డిడెంట్ ప్రిపేర్ that much of what I can say. I didn't prepare and taking this video by just clicking hi, hello, namaste. That's all. This is all about me. Thank you each and every friend that those helped me to take videos. Now also I took my PG friend. His name is I don't want to explore. If I ask him, if he gives the permission, then only I will expose his name. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నాకు ఇంత సపోర్ట్ ఇచ్చి, మీ మొబైల్స్ నాకు ఇచ్చి నేను వీడియోస్ తీసుకునేదానికి హెల్ప్ చేసినందుకు నేను ఖచ్చితంగా లక్షల అధికారిని అవుతాను. ఈ కాన్ఫిడెన్స్ కన్నా నన్ను నేను మెచ్చుకుంటాను. ఎట్లా వస్తుంది ఇంత కాన్ఫిడెన్స్ అని? ఖచ్చితంగా నా దగ్గర ఒక 10,000 ఉన్నప్పుడు 5,000 నా ఫ్రెండ్స్కి ఇచ్చేస్తాను గైస్. ఇంకొక 5,000 అన్నదానం చేపించేస్తాను. ఐ వాంట్ 5 సబ్స్క్రైబర్స్ ఇన్ ఇంగ్లీష్ ఛానల్ అండ్ 10 సబ్స్క్రైబర్స్ ఇన్ తెలుగు ఛానల్. ఆ 100 సబ్స్క్రైబర్లతో నాకేం అమౌంట్ రాదు. మీరు అనుకోవచ్చు సబ్స్క్రైబర్లతో అమౌంట్ వస్తుంది. 500 వ్యూస్ వచ్చి ఒక 10 మిలియన్ వ్యూస్ వస్తే అది ఎంతనో కూడా తెలియని వాళ్ళు కూడా మాట్లాడే వాళ్ళే యూట్యూబర్స్ గురించి. యూట్యూబ్ ఒక కష్టాలు మీకు తెలియదు. నేను దాని గురించి సపరేట్గా వీడియో చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ధన్యవాదాలు. జాగ్రత్తగా ఉండండి, యాక్సిడెంట్లు జరగకుండా ఉండండి, పెద్దవాళ్ళతో సహాయంగా ఉండండి, గౌరవంగా ఉండండి, అమ్మానాలను బాగా చూసుకోండి. Thanks for watching. Take care. Bye bye. Have a nice day.